అండ్ అదర్ థింగ్ చాలామంది ఏమనుకుంటారంటే అన్నీ ఏమీ లేదు, పిల్లల్ని ఏం లేకుండా చేసింది అని అంటుంది. నో అదంతా నిజం కాదు. ఎందుకంటే అమ్మ దగ్గర ఇంత ఉండేది కాబట్టి షీ వాజ్ ఏబుల్ టు గివ్ దిస్ మచ్, బట్ స్టిల్ దిస్ మచ్ ఇస్ దేర్. సో తను సంపాదించిన దానిలో పోగొట్టింది, ఏమార్చి తీసుకున్న వాళ్ళు అంత పోగా కూడా స్టిల్ దెర్ ఇస్ ఇనఫ్ టు కీప్ బోత్ ఆఫ్ us హ్యాపీ. సో ఇది అమ్మకి కళల మీద ఉన్న ప్రేమ వల్ల మేమందరం ఈరోజు చాలా బాగున్నాం. మీ ముందు ఇలా నేను కూర్చుని ఉన్నానంటే అది బికాస్ ఆఫ్ హర్. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హర్. మీ పిల్లలకి ఆయన అడిగారండి ఒకసారి మా బాబుని చూసి రెండో వాడిని, మీకు ఏమైనా ఐడియా ఉందా సినిమాలకి అని చెప్పి మా రెండో వాడిని చూసి అడిగారు అభినయ్ని. దాసరి గారి దగ్గర ఒక మూవీ చేశాను ఇండియా అని చెప్పి, ఆ టైంలో అది చేసేటప్పుడు మిగతా ఫిలిమ్స్ అయ్యి ఒప్పుకోకూడదని చెప్పి చేయలేదు. దాని తర్వాత కణితమేదే రామానుజం అని చెప్పి మ్యాథమెటిషియన్ రామానుజం మెయిన్ క్యారెక్టర్ చేసి అందులో అవార్డు వచ్చింది. ప్రెసిడెంట్ కూడా చూశారనమాట ఆ టైంలో ఆ మూవీని. సో మంచి పేరు వచ్చింది దానికి. సో కొంచెం సెలెక్టివ్గా అయ్యాడు. ఈరోజు హీఈస్ బేసిక్ స్పోర్ట్స్ మెన్. సో టొరంటోలో ఒక అకాడమీలో, ఒక స్పోర్ట్స్ అకాడమీలో ఈరోజు టేబుల్ టెన్నిస్ సెక్షన్ని చూసుకుంటున్నాడు అనమాట తను. బట్ స్టిల్ హీ లైక్స్ యాక్టింగ్, ఎమోషనల్ యాక్టింగ్ అంటే ఇష్టం తనకి. ఏదైనా స్పోర్ట్స్కి సంబంధించిన క్యారెక్టర్ వస్తే బాగున్నామా అని అంటూ ఉంటారు. సో లెట్స్ సీ ఇఫ్ హీస్ లక్కీ హీ మైట్ గెట్ సంథింగ్. మా పెద్దోడు వచ్చి హీస్ బిహైండ్ ద స్క్రీన్. షార్ట్ ఫిలిమ్స్ చేసే కోర్స్ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చేస్తున్నారు. అండ్ బెంగళూరులో, చెన్నైలో, ఊటీలో అంతా హీ టేక్ వర్క్ ఫర్ దోస్ హూ టేక్ షార్ట్ ఫిలిమ్స్. సో చేస్తుంటారు షార్ట్ ఫిలిం చేసే వాళ్ళకి. సో అండ్ హీ దట్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సార్ట్ ఆఫ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. ఒకటి ఫైనల్ లాస్ట్ క్వశ్చన్. మూవీ చూసారు, కరెక్ట్గా ఉన్నాయి అని అనిపించిందా? ఇంకేమన్నా చూపించుండాల్సిందని అనిపించిందా? మహానటి మూవీలో చాలా కాంట్రవర్సీస్ వచ్చినాయి బయట నుంచి. అందులో అప్సెట్టింగ్గా నాకేం కనిపించలేదు. ద హోల్ థింగ్ వాజ్ ట్రూ. ఎందుకంటే ప్రతిదీ నన్ను అడిగే చేశారు. అందులో కొంచెం ఎక్స్ట్రాగా చూపించింది వచ్చి సినిమాటిక్గా, డ్రామాటిక్గా చూపించారు. దానివల్ల చూపించడమే కానీ అదర్వైజ్ దానిలో చూపించిన ఫ్యాక్ట్స్ అన్నీ. అండ్ ఐ వాజ్ వెరీ టచ్ టు హియర్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో మీరు వచ్చి మహానటి టైంలో అడిగినప్పుడు మీరు అడిగిన మొదటి ప్రశ్న వచ్చి చాముండేశ్వరి గారిని అడిగారా అని అడిగారు. సీ దట్ ఈస్ వాట్ ఐ మెంట్. వై షుడ్ హీ బాదర్ అబౌట్ వాట్ ఐ ఫీల్ కదా. సో ఆ కనెక్షనే నాకు ఈ రోజుకి కూడా స్టిల్ ఐ ఫీల్ దట్ ఎఫెక్షన్ ఇస్ స్టిల్ దేర్. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ మహానటి అండి. థ్యాంక్ యూ చాము.